సో మీరు అనుకున్న ఫిగర్ రీచ్ అయినారు ఎక్కడ ఫెయిల్యూర్ అయినారు మరి ఎందుకు అధికార పార్టీకి అంటే నేను రాసిన రిపోర్ట్లో చాలా క్లియర్గా ఏం చెప్పినా అంటే బీఆర్ఎస్ అనేది 38-39% ఓటు నుంచి డ్రాస్టిక్గా 10-15కి పడిపోయింది. పడిపోయిన ఓటు శాతం మేజర్ షిఫ్ట్ బీజేపీకి పోతుంది. ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీస్ అండ్ ముస్లిమ్స్ ఏమో కాంగ్రెస్ వైపు ఉంటే అంటే అందులో 100% ఉండాలని లేదు, 80% 90% మిగిలిన 10% బీజేపీ పోయినా కూడా మిగిలిన వర్గాలని కూడా ఎక్కడైతే బీఆర్ఎస్ నుంచి చీలిందో అదంతా షిఫ్ట్ అయిపోతుంది బీజేపీకి అని నేను మనకు ఆల్రెడీ ఆ నివేదికలు ఇచ్చా. జరిగింది అదే. మీకు దాదాపు 20% ఓటు షిఫ్ట్ అయ్యి బీజేపీ వైపు. అది పెద్ద షిఫ్ట్. లేకపోతే మీకు 8 ఎమ్మెల్యేలతో 8 ఎంపీలు గెలుస్తారు ఓట్ షిఫ్ట్ కాకపోతే. ఓట్ షిఫ్ట్ ఇన్ ద సెన్స్ న్యూట్రల్ ఓటర్స్ ఎక్కువ మంది ఉంటారు. మీకు క్లియర్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఓటింగ్కి ఎంపీ ఎలక్షన్ ఓటింగ్కి తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది ఎక్కడైనా ఏ కాన్స్టిట్యూన్సీలో తీసుకోండి. అదే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో స్థానికంగా మీరు రకరకాల ఓటర్లు ప్రభావితం చేసే అంశాలను చూస్ చేసుకుంటారు. డబ్బు పంపిణీ కావచ్చు, మద్యం పంపిణీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవి మీకు ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ కనపడవు. ఫస్ట్ టైం నేను ఈ మధ్య కూడా విన్నా ఇక్కడ కూడా పోల్ మేనేజ్మెంట్ చేసి కూడా 300-500 ఇవ్వడం మొదలుపెట్టారని. సహజంగా అయితే జరగవు. కాబట్టి ఏమవుతుందంటే ఓటర్ యొక్క బిహేవియర్ డిస్టింక్ట్లీ డిఫరెంట్ ఉంటుంది ఎంపీకి వచ్చేవరకు. ఒకసారి మనల్ని గెలిపించాడు కాంగ్రెస్ని, అయిపోయింది పీడాపోయింది బీఆర్ఎస్ అంటే ఆ సెన్స్లో. సో వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్కి అధికారం అప్పచెప్పాం కాబట్టి ఇప్పుడు వేసే ఓటు ఇది కేంద్రానికి సంబంధించింది, దేశానికి సంబంధించిన ఆలోచించేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఆ కారణం చేత కొంత షిఫ్ట్ అవుతుంది. కొంత బీఆర్ఎస్ పోయింది, వాళ్ళకి వేసిన ఓటు వేస్ట్ కాబట్టి మనం ఎందుకు వీళ్ళకి వేయడం దండగాని ఆ ఓటు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పింది కాబట్టి ఆ 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో రావట్లేదు కాబట్టి సో కొంత వ్యతిరేకతోటి రిజల్ట్స్ డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ కూడా ఉంది. మీరు అన్న దాంట్లో అనుమానమే లేదు. 6 గ్యారెంటీస్ అనుకున్న పద్ధతిలో, అనుకున్న స్థాయిలో, అనుకున్న నిర్దేశించిన సమయం లోపల చేసి ఉంటే దాని ఇంపాక్ట్ వేరే ఉండేది. కానీ కొంచెం దానిలా సాగ తీసుకుంటూ చివరి వరకు వచ్చి ఒక 5 చేసి మీరింది మేము ఆగస్ట్ 15 లోపల చేస్తాం ఆ రోజు కూడా అని చెప్పి దీనివరకు ఏమైందంటే దాని నెగిటివ్ ఇంపాక్ట్ మా మీద పడ్డది. పబ్లిక్ కూడా ఇదేంటి అప్పుడేమో తొలి సంతకంగా పెడతా అన్నారు, ఇప్పుడు ఆగస్ట్ 15 అంటున్నారు. ఇట్లాంటి చర్చలు. 5 హామీలు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయినా 6వ హామీ అయితే మొదలే పెట్టలేదు. సో దీని ఇంపాక్ట్ చర్చ పబ్లిక్లో ఉన్నదన్నమాట వాస్తవం. దాని ప్రభావం కూడా 1 or 2% ఓట్ల మీద వచ్చింది. అది బట్ రైతు బంధు ఉంది అనుకుందాం, అందరికీ సార్ పాత లిస్ట్ ప్రకారం 100 ఎకరాలు అడిగిపోయింది, 10 ఎకరాలు పోయి 5 ఎకరాలు పోయింది. అయినా కూడా కొంచెం లేట్ అయింది. 2 days ముందు పడ్డది. అది కూడా కొంత సేవ్ చేసింది మమ్మల్ని. పడింది అనేది ప్రచారం కూడా వచ్చింది. సిలిండర్లు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, 200 జీరో బిల్లింగ్, మహిళలు ఉచిత ప్రయాణం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ కూడా అంతగా లాస్ట్కి వచ్చేవరకు అంత ప్రభావం చూపకపోయినా మీరంటే ఒక 2 to 3% ఓటు మాత్రం అరే వీళ్ళు అన్న చేయట్లేదు అన్నట్టు ప్రభావం మాత్రం ఉంది. అది కూడా దీని రిజల్టే. కానీ ఈ తీర్పుతోటి మీ పార్టీ ఒక ఆలోచనకు వచ్చిందా? కాస్త జాగ్రత్తగా పరిపాలన కొనసాగించాలన్న ఆలోచనకు మీ పార్టీ వచ్చిందా? ఎప్పుడైనా అడ్మినిస్ట్రేషన్ అది ఎప్పుడైనా జాగ్రత్తగా చేయాల్సిందే. మీరు ఆషామాషి కాదు అడ్మినిస్ట్రేషన్ అది. మీరు 6 హామీలు ఇచ్చిన సందర్భంలో ఎలక్షన్స్కి ముందు మాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దివాలా తీసిన విషయం మాకు తెలియదు. అందరం కూడా మేము కూడా బీజేపీలో ఉంటాయి, అపోజిషన్లో ఉన్న అందరం కూడా మాట్లాడేది 5 లక్షల కోట్ల అప్పు, 5 లక్షల కోట్ల అప్పు అన్నాం. కానీ ఒక రాష్ట్ర బడ్జెట్కు సమానంగా వచ్చింది, సంవత్సర కాల బడ్జెట్కు సమానంగా ఇంకో అదనపు వచ్చింది. అంటే 1 year వరకు ఇంకో అదనపు మనం ఊహించింది కాదు. అంటే 6,71,000 కోట్లు అంటే రఫ్లీ ఒక ఇయర్ బడ్జెట్ అది. సో దాని నుంచి తేరుకొని ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టి ఒక్కొక్క పథకాన్ని మనం ఇచ్చిన హామీల ప్రకారంగా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఒక అప్హిల్ టాస్క్ అది. అది స్టార్ట్ అయింది. మేము తప్పించుకోలేం కదా, అన్న తర్వాత చేయాల్సిందే. సో మీరేం చేయాలి, ఇదన్నీ ఫైన్ ట్యూనింగ్ చేసుకోవాలి, ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకోవాలి, కొత్త అప్పులు తెచ్చుకోవాలి, ఉన్న అప్పులు తక్కువ వడ్డీకి తెచ్చుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ అడ్జస్ట్మెంట్స్ అనేది ఒక పెద్ద టాస్క్ కింద మారి మాకు ఒక 6 months సమయం పట్టింది ఇది సరి చేసుకోవడానికి. ఇప్పుడు ఇది గాడిలో పడింది. ముఖ్యమంత్రి చెప్పాడు కదా, విదిన్ 3 monthsలో 30,000 కోట్లు ఉత్తగా వడ్డీకే కట్టా అన్నాడు. అది మామూలు అమౌంట్ కాదు కదా. సో ఇందులోంచి తేరుకునే లోపల కొద్దిగా మీరు అన్నట్టు పార్లమెంట్ ఎన్నికల మీద ప్రభావం దానివల్ల కొంత డ్యామేజ్ అయినమాట అవసరం. సో ఈ రిజల్ట్స్ తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక కామెంట్ చేసినారు. సో బీఆర్ఎస్ పార్టీ తనకు తానే ఆత్మబలిదానం చేసుకుంది, సో బీజేపీకి ఇంటర్నల్గా సపోర్ట్ చేశారని కామెంట్ చేశారు. సో ఈ రిజల్ట్స్ తోటి మీకు అర్థమైందా బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా బీజేపీ వైపు చూసిరు ఓటర్స్ అని? మనం అనుకుంది అదే కదా. నేను రైటింగ్లో ఇచ్చానని చెప్పింది అదే కదా. మనం ఎందుకు ఇచ్చాము, ఆ రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే ఈ ఓటు షిఫ్ట్ అవుతుంది, ఆ ప్రమాదం ఉంది మాకు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఓడిపోతున్నారు కాబట్టి ఓటర్ సరెండర్ చేశారు. అంటే 100% నేను నాకు ఏం అవసరం లేదు, నువ్వు బీజేపీకి ఏమంటే ఎవడు వేయడు.
కానీ ఆ ఓటరు సపోజ్ బీఆర్ఎస్ ఓటర్ అనుకుందాం, కాంగ్రెస్కి వేస్తాడా? ఏడు కదా. ఆల్టర్నేట్ ఎవరినైనా చూస్తాడు. సో బీజేపీ కనబడితే బీజేపీకి వేసేస్తాడు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ పార్టీ తమ వైపు మలుచుకోలేదంటే ఇక్కడ మీరు ఫెయిల్యూర్ అయినట్టే కదా. ఇట్లా ఫెయిల్యూర్. నేను అనేది లాయలిస్టులు ఉంటారు, మీకు 39 సీట్లు వచ్చేవాడు, ఆయన ఓట్లు రాని రావు కదా. అట్లా ఉన్నటువంటి లాయలిస్ట్ అంతా కూడా ఇప్పుడు ఈయన పడిపోయారు, కొలాప్స్ అయ్యాడు, ఇంతమంది అంటే 15%కే పడిపోయారు, ఎవడైనా గెలవడు మనం ఓటేసినా అనుకున్నా. కంక్లూజన్కి వచ్చినాక మాకు 10-20% వచ్చినా 80% బీజేపీకి షిఫ్ట్ అవుతాయి. షిఫ్ట్ కాకపోతే మీరు 4 సీట్ల నుంచి 8కి ఎట్లా వస్తారు? సేమ్ ఎమ్మెల్యే ప్యాటర్న్లో మీకు 1-2 ఎంపీలు రావాలి, ఉన్న 4లో 2 ఓడిపోవాలి. మీరు ఒరిజినల్గా మన క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న 4లో 2 గెలిస్తే 2 ఓడిపోతారనే ప్రచారం ఉండే. అది క్రమక్రమంగా మీరు అనేటువంటి రకరకాల కారణాల వల్ల ఎట్లా వచ్చిందంటే వాళ్ళు కూడా దాదాపు 8-9కి వస్తారంటే చర్చ కూడా వచ్చింది. వాళ్ళు డబుల్ లీజ్ క్లెయిమ్ చేస్తారు, మేము డబుల్ లీజ్ క్లెయిమ్ చేసాం. టీఆర్ఎస్ అంటే ఖతమైపోయింది, చర్చ కూడా రాలేదు, వాళ్ళకి ఒక్కటి గెలవదని మన అందరికీ తెలుసు. ఎక్సెప్ట్ మెదక్ అండ్ నాగర్ కర్నూలులో కాస్తో కూస్తూ ఓట్లు పడతాయని అనుకున్నాం తప్ప ఎక్కడ వాళ్ళ అభ్యర్థి గెలుస్తున్నాయి మనం ఎప్పుడు ఏ స్టేజ్లో కూడా అనుకోలేదు. సో ఆ ఓటు షిఫ్టింగ్ అనేది మన చేతిలో ఉండేది కాదు అంటున్నా నేను. ఆ పెర్సెప్షన్, అది ఆ పెర్సెప్షన్లో వాళ్ళు ఇక రాదు బీఆర్ఎస్ దండ ఎందుకు ఓటు అనుకుంటే మాకన్నా వేయాలి, లేకపోతే బీజేపీకి వేయాలి. ఆ కాంటెస్ట్లో ఇది పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి కొంత మెజారిటీ ఓటు మీరు అన్నట్టు ఖచ్చితంగా అది బీజేపీకి రావాల్సిందే. సార్ మార్పు కోసం అందరూ భాగస్వాములు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఆ మార్పు దిశగానే మీ ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్టు అనిపిస్తూ ఉందా? ఎక్కడన్నా ఇంకా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా? ఎప్పుడైనా సరే అడ్మినిస్ట్రేషన్ అది ఎప్పటికప్పుడు పరిశీలించుకొని దాని తప్పులు ఎక్కడ ఉన్నాయి, ఉప్పులు ఎక్కడ ఉన్నాయి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. సో ముఖ్యమంత్రికి కూడా అది ఒక పెద్ద టాస్కే. ఈయన అందుబాటులో ఉన్నాడు. గత ముఖ్యమంత్రి ఇప్పుడు టూర్కి పోయాడు, బస్ టూర్కి ఎగబడి జనం చూశారు. ఎందుకు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఒక్కసారి పోలే. ఎట్లుంటారు చూద్దామని పోయినాడు. మా ముఖ్యమంత్రి ఎట్లుంటాడు చూద్దామని. సో ఉద్యమం నాడు కనపడితే మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి అయినాక పోయినారు. ఈయన అట్లా కాదు కదా, మీకు నిరంతరం అందుబాటులో ఉంటాడు, మీకు సమయం కేటాయిస్తాడు, మంత్రులు మాట్లాడుకోవచ్చు, ఎంపీలు మాట్లాడుకోవచ్చు. సో ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. సో ఈ విధమైనటువంటి యాటిట్యూడ్తో మీరు కొంత మార్పు ఈ అడ్మినిస్ట్రేషన్లో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నేనేది అనుకుంటున్నాను ఆ విధమైన ప్రయత్నాలు చేస్తున్నాడు, అడ్మినిస్ట్రేషన్ రివ్యాంప్ చేస్తున్నాడు. సో గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే గతంలో ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే మీకు ఉన్నటువంటి హెల్త్ కానీ, లేదా అన్ఎంప్లాయ్మెంట్ సెక్టార్ కానీ ఇవన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఆ సెక్టార్స్ని మీరు సరి చేయాల్సిన అవసరం అనేది పెద్ద ఇంపార్టెంట్ టాస్క్ మా ఎదురుగా. సో దాంట్లో ఆయన కొంత మొదలుపెట్టాడు దాన్ని స్ట్రక్చర్ని సరి చేయడం. సో సమయం పడుతుంది, మినిమం 1-2 ఇయర్స్ కానీ మీకు ఆ ఇంపాక్ట్ ఏంటో ఆ రిజల్ట్ ఏంటో మీకు అర్థం కాదు. బట్ డెఫినెట్లీ పాతకాలంలో విధ్వంసమైన వ్యవస్థలని కూడా తిరిగి సరి చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా ఆయన ఉన్నాడు. దానికి తగినటువంటి సలహాలు సూచనలు ఇచ్చేవాడు కూడా ఆయనకు ఉన్నారు. ఇంకా కాస్త చేయాల్సింది ఉంది, నో డౌట్ మీరు అన్నట్టు. ఇంకా మనం ఎందుకంటే తెలంగాణ ఉద్యమ తెలంగాణ కాబట్టి, ఆఫ్టర్ ఫైట్ తెచ్చుకున్నటువంటి తెలంగాణ కాబట్టి, టీఆర్ఎస్ కొన్ని ఉద్యమ హామీలు తొంగులో తొక్కింది అనేటువంటి అలిగేషన్స్ మనం కూడా పెట్టాం కాబట్టి సహజంగా మనం ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే మనం అంటే తెలంగాణ సమాజం కానీ ఉద్యమకారులు కానీ. సో ఆ దిశగా మరికొంత ప్రయత్నం చేయాల్సిన మాట అయితే కరెక్టే. సార్ ఏ ఇంటర్నల్గా అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్న చర్చ జరుగుతూ ఉందో దానికి తోడు కూడా మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థులను గెలిపించిన చర్చ కూడా జరుగుతూ ఉంది. నిజమైన అలాంటి ప్రయత్నం ఏ పార్టీ కూడా అదే పనిచేయదు. ఏ పార్టీ ఆ పనిచేయదు. నేను అన్న బీఆర్ఎస్ కూడా ఓట్ ట్రాన్స్ఫర్ చేయమని అఫీషియల్గా అడగరు. వాళ్ళు ఓడిపోతారని తెలుసు కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఇక మేము గెలవటారు బాబు మీరు వేసుకుని అంటారా? మీరు అన్నారు కదా లోపాయకారి. మీ అభ్యర్థులని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, వాళ్ళని చూస్తూ ఉంటే ఇప్పుడు మీకు మల్కాజిగిరి ఉంది, మనకైతే ఈటల రాజేందర్ గెలిచిన ముందు నుంచి తెలుసు కదా. తెలుసు. నేనైతే కాంగ్రెస్ అయినా ఆయన గెలిచిన నాకు ఎప్పుడో తెలుసు. నా రిపోర్ట్ రాసినాడు బీజేపీ సీట్ అని. కానీ ఎక్కడో తాండూరు సంబంధించిన పట్నం సుంతామైన తీసుకొచ్చి ఈటల గెలుపు కోసం చాయిస్ ఆఫ్ సెలక్షన్ క్యాండిడేట్స్ అన్నది అది సీఎం ఇష్టం, పార్టీ ఇష్టం. కొంత సందర్భాల్లో వాళ్ళని అకామిడేట్ చేయడానికి వాళ్ళు చేసి ఉండొచ్చు. కానీ చాయిస్ తప్పై ఉండొచ్చు ఒక్కొక్కసారి. ఇప్పుడు కడియం కావ్య ఉంది, అక్కడ అనౌన్స్మెంట్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ అనౌన్స్మెంట్ అయిపోయింది. కొంత అసంతృప్తి ఉంటే ఉండొచ్చు. మరి రిజల్ట్ వచ్చేవరకు ఎట్లుంది? అక్కడ కూడా నెక్ టు నెక్ ఉండే, పోల్ మేమెంట్ అవసరం ఉండే. మరి పర్ఫెక్ట్ చేసిండు మా వాళ్ళు, అద్భుతంగా. ఈవెన్ మీకు పూర నరసయ్య కూడా బీసీ కాబట్టి ఇక్కడ గెలుస్తాడు, టైట్ ఫైట్ ఉందని చెప్పారు. అవునవును. ఎన్ని రకాల సర్వేలు చేసినా కూడా ఇట్స్ టఫ్ ఫైట్ అండి. ఎంత మెజారిటీ వచ్చింది? 2 lakhs above వచ్చినాయి. 2+ వచ్చింది. అంటే ఇక్కడ కూడా పూల్ మేనేజ్మెంట్ బాగానే చేశారు. ఆ ఫ్యాక్టర్ ముందుకే రాలేదు అసలు, బీసీ ఫ్యాక్టర్. సో ఇట్లా కొన్ని సందర్భాల్లో ఏదో రకరకాల చర్చలు జరుగుతుంటాయి కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు ఉంటుంది. సో ఆ రకంగా మీరు అన్నట్టు కొన్ని చోట్ల పూల్ మేనేజ్మెంట్ మీరు సరిగ్గా చేయలేదన్నమాట వాస్తవమేనా? ఓవరాల్గా మాత్రం ఆమె సాటిస్ఫాక్టరీ రిజల్ట్ అయ్యేది.
అంతేగాని బీజేపీ గెలుపు కోసం ఏం ప్రయత్నం ఎవరు చేస్తారండి మీరు చెప్పండి నాకు. అది కాంగ్రెస్ చేస్తుందా లేకపోతే బీఆర్ఎస్ చేస్తుందా బీజేపీ చేస్తుందా ఎవరు ఇంకో అభ్యర్థి గెలవాలని ఎవరూ పనిచేయరు నాకు తెలిసి. వెరీ సార్, మీరు ముందే ఊహించినారు వెరీ ఇప్పుడు రంగాలు ఉంది పి నరసింహరావు పోటీ చేసిండు అందరూ ఆయన గెలవాలనుకున్నారు. ఏ పార్టీ కూడా అభ్యర్థిని నాకు తెలిసి ఏ పార్టీ అభ్యర్థిని పెట్టలే. ఎవరో ఒకళ్ళు నిలబడితే కాంటెస్ట్ జరిగి నా మాత్రంగా జరిగినట్టుంది కానీ ఆ రోజు పి నరసింహరావు గెలవాలని అందరూ అనుకున్నారు కదా. అప్పుడు పార్టీలకు అతీతమైన ఎన్నిక అది. అట్లా కొన్ని సందర్భాల్లో చాలా రేరుగా ఎవరైనా చనిపోతే ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు గెలవాలనుకొని శోభ మన ఆళ్ళగడ్డ శోభ భూమా నాగిరెడ్డి వైఫ్ ఆమె చనిపోతే ప్రజలందరూ తెలుసు ఆమె ఓటేస్తే లాభం లేదు వేస్ట్ అయిపోతుంది. భారీ మ్యాట్తో గెలిచింది ఆమె చనిపోయినాక. ఎందుకు చెప్పండి ఒక పెర్సెప్షన్ ఉంటుంది ఒక వేవ్ ఆమె మీద ఉన్నటువంటి అభిమానం. సో ఆమె చనిపోయి కూడా ఎమ్మెల్యే డిక్లేర్ చేయాల్సి వచ్చి ఆ రద్దు చేయాల్సి వచ్చింది చనిపోయింది కాబట్టి. ఎలక్షన్ క్యాన్సిల్ చేయడానికి టైం లేకుండా అప్పుడు ఎలక్షన్కి వెళ్ళిపోయారు. అందరూ శోభ మీద ఓటేసారు చనిపోయిన ఆమె. అంటే ఒకసారి కొన్ని సందర్భాల్లో అటువంటి సిచ్యువేషన్ వస్తుంది కానీ అన్ని సందర్భాల్లో ఏ పార్టీ కూడా అవతల వాడు గెలవాలని పనిచేస్తానని అయితే అనుకున్నది. పొలిటికల్ గేమ్ కాదు.